పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో చావు దెబ్బ కొట్టింది. దీంతో పాటు పాకిస్తాన్లో అమెరికా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అణుస్థావరాలపై భారత్ దాడి చేసి ధ్వంసం చేసింది. అప్పటి నుంచి భారతదేశంపై అమెరికా గుర్రుగా ఉంది. మన దేశంపై కత్తి కట్టి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని గుంట నక్కలా ఎదురుచూస్తోంది. అంతేకాదు పాకిస్తాన్, హిందూస్థాన్ను ఒకే తరహా దేశాలని అవమానిస్తూ వస్తోంది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై భారీగా సంకెళ్లను విధించి మనపై కసి తీర్చుకునే పనిలో పడింది. ట్రంప్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా రాయబారిని మార్చేశారు. అసలు సడన్గా రాయబారిని మార్చాల్సిన అవసరం ఏంటి? అమెరికా అధ్యక్షుడి వ్యూహం ఏంటి? ఇంతకీ ఎవరి కొత్త రాయబారి? టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం. భారత్లో నూతన రాయబారి నియామకం. గోర్ నియామకంపై భారత్లో పలు అనుమానాలు. భారత్ అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా రాయబారిని ఆకస్మికంగా మార్చేశారు. వైట్ హౌస్లో తనకు అత్యంత సన్నిహితుడు, పర్సనల్ డైరెక్టర్గా ఉన్న సెర్గియో గోర్ను న్యూఢిల్లీలో నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. 38 ఏళ్ల సెర్గియో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల అత్యంత విశ్వాసపాత్రుడు. ఈయన అమెరికాకు వినయంగా, భారత్పై విద్వేషంగా ఉన్న అధికారిగా పేరుంది. చాలా తక్కువ సమయంలోనే అతను ట్రంప్ పరిపాలనా విభాగంలోకి చేరారు. సెర్గియో తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని, చాలా ఏళ్లుగా తనకు మద్దతుగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. అమెరికా అధ్యక్ష సిబ్బందిగా సెర్గియో పాత్ర చాలా కీలకమైనది. విదేశాంగ విధానంలో సెర్గియో గోర్ అనుభవం కలిగిన వ్యక్తి అని, రాయబారిగా అద్భుతంగా పనిచేస్తారని ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ కితాబిచ్చారు. సెర్గియో గోర్ దక్షిణ మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారి పాత్రను నిర్వహిస్తారని ట్రంప్ తెలిపారు. తన బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను పబ్లిష్ చేశారు. తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వాటిలో ఒకటైన సూపర్ ఫాక్స్ ను నడిపారు. తాను పాలనలోకి అడుగుపెట్టాక ఎన్నో మంచి పనులు చేశారు. అమెరికా అధ్యక్ష సిబ్బంది డైరెక్టర్గా అతని పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో అమెరికా ఎజెండాను పూర్తి చేసేందుకు సెర్గియో తోడ్పడతారు. ఆయన గొప్ప రాయబారి అవుతారు. అతడికి నా అభినందనలు అని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొనడం, భారీ టారిఫ్ల నేపథ్యంలో రష్యాకు భారత్ మరింత దగ్గరవుతున్న తరుణంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమిస్తున్నారు. దక్షిణ మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగాను విధులు నిర్వహించనున్నారు. సెర్గియో, అతని టీం చాలా తక్కువ సమయంలోనే తమని తాము దేశభక్తులుగా భావించుకునే 4000 మందిని నియమించుకున్నారు. తద్వారా తమ ఫెడరల్ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలోని 95% ఉద్యోగాలను భర్తీ చేశారు. భారత్కు వెళ్లేంత వరకు సెర్గియో ప్రస్తుతం వైట్ హౌస్లో తన పాత విధులను నిర్వహిస్తారు. మాల్టా నుంచి అమెరికాకు వలస వచ్చిన సెర్జియో గోర్ 1999లో అమెరికా పౌరసత్వం స్వీకరించారు. రిపబ్లికన్ పార్టీలో చేరి రాజకీయంగా వేగంగా ఎదిగారు. 2020లో ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో చేరి నిధుల సేకరణలో ముఖ్య పాత్ర పోషించారు. అనంతరం వైట్ హౌస్లో ఏకంగా 4000 మంది ఫెడరల్ ఉద్యోగుల నియామకాలను పర్యవేక్షించే ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ ప్రభావం పెరుగుతున్న సమయంలో గోర్ తెర వెనుక చక్రం తిప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. మస్క్ను కీలక సమావేశాలకు రాకుండా అడ్డుకోవడం, ఆయన మిత్రుడైన జారెడ్ ఐసాక్మన్ గతంలో డెమోక్రాట్లకు విరాళాలు ఇచ్చారంటూ ట్రంప్కు తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి చర్యలతో మస్క్, ట్రంప్ మధ్య అపనమ్మకాన్ని సృష్టించారని సమాచారం. ఈ పరిణామాలే చివరకు మస్క్ తన పదవికి రాజీనామా చేయడానికి, ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి దారితీశాయి. ఇప్పుడు అదే సెర్జియో గోర్ను భారత్ వంటి వ్యూహాత్మక దేశానికి రాయబారిగా ట్రంప్ నామినేట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెర్గియో గోర్ ట్రంప్కి అత్యంత విధేయుడు. వైట్ హౌస్లో ట్రంప్కి అత్యంత నమ్మకస్తుడు. ఇక గోర్కు కూడా ఎలాన్ మస్క్ కూడా శత్రువే. ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేవు. ఎలాన్ మస్క్ను పాము లాంటివాడని ముద్ర వేశాడు. ఇక దౌత్యవేత్తల నియామకంలో ఎక్కువగా సన్నిహితులకే ట్రంప్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులో భాగంగానే గోర్ను భారత రాయబారిగా నియమించారు. ఇక
ఇక విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. గోరు నియామకాన్ని సమర్థించారు. అతి ముఖ్యమైన సంబంధాల్లో ఒకదానికి అద్భుతమైన ప్రతినిధిగా ఉంటారని తెలిపారు. గోర్ నియామకంపై భారత్లో మిశ్రమ స్పందన వస్తోంది. విదేశీ వ్యవహారాల నిపుణుడు, మాజీ దౌత్యవేత్త కన్వల్ సిబల్ స్పందిస్తూ భారత్లో నియమించిన దౌత్యవేత్తను దక్షిణ మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా నియమించడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ సహా పొరుగు దేశాలతో భారత్కు ఉన్న సంబంధాలను అతడు గమనిస్తాడన్నది వాస్తవమని తెలిపారు. అయితే ఈ చర్య భారత్ పాకిస్తాన్ను ఒకే ఘాటన కట్టినట్లవుతుందని, ఇలాంటి అమెరికా వైఖరిని న్యూఢిల్లీ గతంలో తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. అంతేకాదు ఇక భారత్ అమెరికా సంబంధాల్లో ఇండో పసిఫిక్ ప్రాధాన్యం కనుమరుగవుతుందని చెప్పారు. నియామకం భారత్ అమెరికా సంబంధాలను దెబ్బతీస్తుందని భారతీయ నిపుణులు అంటున్నారు. గోరు దౌత్యవేత్త కాకపోవడం, భారత దక్షిణాసియాలో అతడికి అనుభవం లేకపోవడం ఇబ్బందికరమన్నారు. కేవలం వీర విధేయతే ఏకైక అర్హత అన్నారు. అధ్యక్షుడి అజెండాను ముందుకు తీసుకెళ్లడానికే అతడిని నియమించారన్నారు. అది భారత్తో సంబంధాలను బలోపేతం చేస్తుందని చెప్పలేమన్నారు. అమెరికా అనుసరించే పాక్ అఫ్ఘాన్ పాలసీతో భారత్ను కూడా కలపడం ఇబ్బందికరమే అని తెలిపారు. వ్యక్తిగతంగా తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని భారత్లో నియమించి ట్రంప్ నుంచి మోదీ ప్రభుత్వానికి బలమైన సంకేతాలు వెళ్లాయన్న అనుమానం కలుగుతుంది. అధ్యక్షుడి నుంచి వచ్చే అభ్యంతరాలు, ఇతర సందేశాలపై భారత్ కూడా తీవ్రంగా పరిగణించి చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సెనేట్లో ఆమోదముద్ర పడితే గోర్ భారత్కు రావడం ఖాయమవుతుంది. ఇది కూడా అంత ఈజీ ఏమీ కాదు. బైడెన్ ప్రభుత్వం నియమించిన ఎరిక్ గార్సెట్టీకి సెనేట్ ఆమోదముద్ర వేయడంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో ఆయన చివరి 2 ఏళ్లు మాత్రమే భారత్లో పనిచేశారు. డొనాల్డ్ ట్రంప్ పరమ మూర్ఖుడు అనడానికి ఇతను ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఇతను సౌత్ ఏషియా అలాగే సెంట్రల్ ఏషియా ఒక్క అఫైర్స్ ని కూడా ఇక్కడ ఉండి చూసుకుంటాడు. దానికి భారత్ ఒప్పుకోదు. ఎందుకంటే ఇండియా ప్రపంచంలో ఒక లార్జెస్ట్ డెమోక్రసీ. సో ఇక్కడ ఒక రాయబారి రావాలంటే చాలా అనుభవం ఉండాలి. అతను జియో పాలిటిక్స్ నిష్ణాతుడు అయ్యుండాలి. వాళ్ళు మాత్రమే భారత్కు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయగలరు. మామూలు వాళ్ళు చేయడం ఇంపాసిబుల్. అలాంటిది 38 ఏళ్ల వ్యక్తి, భారత్కు సంబంధించి ఎటువంటి జ్ఞానం లేనివాడు, చరిత్ర తెలియనివాడు ఇతనిని హుటాహుటిన అంటే మన మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ఒకవేళ ఇతను భారత్కు వస్తే పాకిస్తాన్కు సంబంధించిన అధికారులు కూడా ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా అంటున్నాడు. అంటే సెంట్రల్ ఏషియాకు సంబంధించిన నాయకులు వాళ్ళందరూ భారత్లోకి రావడం. అసలు పాకిస్తాన్కు చెందిన రాయబారి అమెరికా రాయబారిని కలవాలంటే ఢిల్లీకి వస్తున్నాడంటే అతని వెంట ఐఎస్ఏ ఏజెంట్ రావచ్చు, మిలిటరీ తీవ్రవాది కూడా రావచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య సుంకాల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్పై 50% సుంకాన్ని ట్రంప్ విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ సన్నిహితుడైన సెర్గియో గోర్ను భారత రాయబారిగా ట్రంప్ నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరుస్తారా లేదంటే ఆజ్యం పోస్తారో చూడాలి.